నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ జంధ్యాల గురూజీ మనతో ఉన్నారు. 25/10/2022 నుంచి 8/11/2022 అనగా ఈ పక్షం రోజులు అన్ని రాశి వారికి ఏ విధంగా ఉందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మరి ఈ పక్షం రోజులు మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలను పాటించాలి అంటారు? ఓం గ్రహదేవాయ నమః. గ్రహం మూలం సర్వం జగత్. మీ డాక్టర్ జంధ్యాల గురూజీ చెప్పబోతున్నటువంటి ఈ పక్షఫలముల్లో ప్రధానంగా 25వ తారీఖు 10వ నెల 2022 నుంచి 8వ తారీఖు 11వ నెల 2022 వరకు కూడా పక్షం రోజుల్లో మహా అద్భుతమైనటువంటి విషయం. ఎప్పుడు కూడాను ఇలాంటి పరిమాణంతో చెప్పేటువంటి అవకాశం మాకు కూడా దొరకడం కష్టమైనటువంటి విశేషమైనటువంటి రోజులు. కారణం ఏమంటే 25వ తారీఖు అమావాస్య రోజు గ్రహణం, అలాగే 8వ తారీఖు సంపూర్ణంగా కూడాను చంద్రగ్రహణం. రెండు గ్రహణాల మధ్య ఉన్నటువంటి పక్షం రోజుల్లో మన 12 రాసుల వారి యొక్క జీవిత గమ్యాలు ఎలా నడుస్తాయి, ఏ నక్షత్రాల మీద ఏమొచ్చి ఉన్నాయి, వాటి యొక్క ప్రభావితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అనేది ఒక విశిష్టత కలిగి ఉంటుంది. అందులో మూఢములో ఒకే పర్యాయతు పక్షం రోజుల్లోనే 2 గ్రహణములు, ఒకటి సూర్యగ్రహణం ఒకటి చంద్రగ్రహణం రావడం, ఆ పక్షం రోజుల్లో 27 నక్షత్రములు కలిగినటువంటి భక్తకోటికి 12 రాసులు కలిగినటువంటి సర్వులకు కూడాను ఎలా ఉంటుందని సవివరంగా వివరించి దానికి సరైన పరిష్కారాలు తెలియజేయడానికి మీ ముందున్నాడు మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. ప్రధానంగా అమ్మా, ఇప్పుడు మనం మీనరాశి వారిని చూస్తే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి కలిగినటువంటి ఈ మీనరాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహగమనాల్లో సూర్యగ్రహణం చంద్రగ్రహణం నడుమధ్య ఉన్నటువంటి గ్రహగమనాలను చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని సుస్పష్టంగా చెప్పచ్చు. కారణం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్ర బుధ కేతువుల ప్రభావితం మీద వారి జీవితంలో చేసే సర్వ వ్యాపార వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, కలహాలు, అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా అవతోకలు, ప్రమోషన్ విషయంలో ముందుకు పోలేకపోవటాలు, దారితోడు కూడాను బుద్ధి కుశలితల్లో లోపాలు, వ్యాపార వ్యవహారంలో కొంచెం చిక్కులు, అలాగే కూడా శుక్రుడు ప్రభావితం మీద సినీ రంగం, కళారంగం, కాస్మోటిక్ రంగం, గృహాలంకార రంగాలు, ఏదైనా నగలు చేసుకోవడం, ఇంట్లో ఏదైనా శోభాయమానంగా ముందుకెళ్ళే విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంది. అలాగే ద్వితీయంలో ఉన్న రాహు మీదనే సూర్యగ్రహణం జరుగుతున్నది 25వ తారీఖు. ఆ తర్వాత చంద్రగ్రహణం వస్తుంది 8వ తారీఖు. ఈ నడుమధ్య ఉన్న గ్రహగమనాల ప్రభావితం మీద కొంచెం మీనరాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇబ్బందికరంగా ఉంటుందని మీరు ఎవరు కంగారు పడవల్ల, భయపడవల్ల, ఆలోచించవల్ల, విశ్వాసంతో ఉండండి. దానికి పరిహారం చెబుతున్నాను. పరిహారాన్ని మీ మనసా వాచ కర్మన ఏకాగ్రతగా మీకు మీరే పాటించినప్పుడు మీకు తిరుగులేనటువంటి మంచి జరుగుతుంది. మీరు చేసుకోగలరు, మీరు విజయం సాధించగలరు. ఇది 100% వాస్తవం. నేను గుర్తిస్తానని మనసా వాచ కర్మన నేను తెలియజేస్తూ మా మీనరాశి కలిగినటువంటి సర్వభక్త కోటికి ఆ యొక్క రవి శుక్ర బుధ కేతువు రాహు ప్రభావితం మీద శుభం జరిగే నిమిత్తార్థమై నేను ఒక పరిహారాన్ని అందిస్తాను. అలాగే మీనరాశి వారు ఉదయం లేచి స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందు నిల్చొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, తల్లిదండ్రులని, అత్తమామని, గురువుని నమస్కారం చేసుకొని ఆ పిదప ఇప్పుడు నేను చెప్పే మూల మంత్ర బీజాన్ని పాటించాలి. 25వ తారీఖు గ్రహణం సూర్యగ్రహణం అయిపోతే 26వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అందరూ స్నాన సంచారాలు చేస్తూ ఉంటారు. ముందు మీనరాశి వారికి చేసుకునే పరిహారాన్ని గురించి ఒక తర్వాత నేను చెప్పి ఆ తర్వాత మీకు విషయం తెలియజేస్తాను. ఓం హిం హుం క్లుం శ్రీం నమః. ఓం హిం హృం క్లుం శ్రీం నమః అని ఏకాగ్రతగా గనక ఈ 15 రోజులు కూడా ఈ పక్షం రోజులు గ్రహణాలు ఉన్న సమయంలో మీరు పాటిస్తుంటే గ్రహణ ప్రభావితం మీద జరిగినటువంటి ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఇబ్బందులు చెప్పానో వాటి నుంచి అధిగమించి మీకు మీరే యోగ్యత కలిగించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీలో కలుగుతాయని, కలిగించుకోగలరని విశ్వాసంతో చేస్తూ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి జరిగేటువంటి విశేషాల నుంచి కూడాను వారు ముందుకు సమృద్ధిగా
వెళ్ళేదానికోసమే పరిహారం చెప్పాను. ఏకాగ్రతతోటి మంచి మనసుతోటి దాన్ని మీరు పాటిస్తే ఈ పక్షం రోజుల్లో ఈ గ్రహణ సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నా బ్రహ్మత్వంతో ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 23 వరకు కూడాను 30 రోజులు కార్తీక మాసాంతం కూడా ప్రకాశం జిల్లా జరుమల మండలం నరసింహుల దివ్యక్షేత్రమునందు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి గంగాపార్వతీ మీద రామలింగేశ్వర స్వామివారు, ఏకశిలా రాహుకేతువులు, అంగారక సుబ్రహ్మణ్య స్వామివారు, అలాగే కూడా ప్రత్యేక లింగరూప శనేశ్వర స్వామివారు కలిగిన హరిహర క్షేత్రమునందు భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రంతో ప్రణవనాథ మహాభిషేక ఉదయం పూట మీ గోత్రనామాలతో చేయటం, సాయంత్రం రుద్రహోమం చేయడం జరుగుతుంది. కళ్ళారా మీ ఇంట్లో మీరు కూర్చొని స్వయంగా దాన్ని వీక్షించుకోవచ్చు. రోజు మంత్రం పంపించడం జరుగుతుంది. అలాగే సాయంత్రము ఇవన్నీ జరుగుతుండగానే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది కాశీ దివ్యక్షేత్రం. అటువంటి కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ ఘాట్ సన్నిధిలో గౌరీ కుండలమునందు 15/11/2022 నుంచి 23/11/2022 వరకు అనగా పక్షం రోజుల పాటు మాసాంతం చేసేటువంటి విషయాల్లో నవాన్నిక దీక్ష అంటే 9 రోజులు, అంటే 15/11/2022 నుంచి 23/11/2022 అంటే 9 రోజులు నవాన్నిక దీక్ష అంటారు. అంటే 9 రోజుల పాటు భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి కోటి దీపారాధనా మహోత్సవం, అత్యంత సామాన్యులు కూడా అందుబాటు కోసమే ఏర్పాటు చేసినటువంటి కోటి దీపారాధనా మహోత్సవం. మీ గోత్రనామాలతో ప్రత్యేకంగా కూడాను ప్రమిద పెట్టి, అదే మూగుడు పెద్ద మూగుడు ఉంటుంది, దాంట్లో పెట్టి అన్ని ఒత్తులు పెట్టాలి. పెట్టి దాన్ని ప్రతిరోజు కూడాను పూజ మీ గోత్రనామాలతో చేయటం మీరు కళ్ళారు చూస్తారు. మీ ఇంట్లో మీరు కూర్చొని అది చూసేట్టుగా ఏర్పాటు చేస్తూ అట్ట పూజ చేసి కోడి దీపారాధన చేయటం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే ప్రత్యేకంగా కూడాను గంగాహారతి. మీ అందరికీ తెలిసింది, మీ అందరూ వీడియోలో చూసుంటారు, టీవీలో చూసి ఉంటారు, అక్కడ కాశీ పోయిన వాళ్ళు కూడా చూసి ఉంటారు. కానీ మీ గోత్రనామాలతో జరగదు. ఈ 9 రోజుల పాటు కూడా గంగాహారతి కూడా మీ గోత్రనామాలతోటి జరగడం జరుగుతుంది. అలాగే ఉదయం పూట గంగానది ఒడ్డు ఉన్న పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు రుద్రాక్షలతోటి. ఆ రుద్రాక్షమాల ఒకటి పంపిస్తారు, వెండి డాలర్ ఒకటి పంపిస్తారు, అలాగే ప్రసాదాలు పోస్ట్ ద్వారా కూడా కొరియర్ ద్వారా పంపిస్తారు. వీటిని డాలర్ మీరు ధరించి, ఆ యొక్క మాల మీరు ధరించి ఆ కోటి దీపారాధనని కళ్ళారా మీరు వీక్షిస్తూ మీ ఇంట్లో కూర్చొని కాశీకి రాలేకపోయినా రాగలిగితే డైరెక్ట్గా మీరు రావచ్చు, స్వయంగా చూడవచ్చు. చెప్పాను కదా, కేదార్ ఘాట్ గౌరీ కుండలం 15/11/2022 నుంచి 23/11/2022 వరకు నిత్యం జరుగుతుంది. ఇటు ఓపెన్. మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాను. దీంట్లో మీరు గ్రహింపజేసుకొని కింద నెంబర్ వారిని సంప్రదించుకొని వెంటనే మీరు దీంట్లో భాగస్వాములు ఉండి సమయం దగ్గరికి వస్తున్నది కనుక దీంట్లో మీరు భాగస్వాములు అవుతారని విశ్వసిస్తూ సర్వులకు కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడాను ఆస్వాదిస్తున్నా. శుభం. ధన్యవాదాలు గురువుగారు. సో గురువుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. అండ్ దాంతోపాటు గురువుగారు ఒక మహాయాగాన్ని అయితే కాశీలో మళ్ళీ నిర్వహించబోతున్నారు. ఆ యాగానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా, ఆ యాగంలో మీరు కూడా పాల్గొనాలన్నా కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు జాతకరీత్యా గురువుగారిని కలవాలి అనుకున్నా, నాగశిల ప్రతిష్టకు సంబంధించి ఎవరైనా చేయించుకోవాలనుకున్నా కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ పర్యవేక్షణలో పవిత్ర కార్తీక మాసాంతం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు నర్సింగోలు క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వరునికి ప్రతిరోజు ఉదయం ప్రణవనాథ అతిరుద్ర మహాభిషేకం, సాయంత్రం అతిరుద్ర మహాహోమం జరుగును. పవిత్ర కాశీ క్షేత్రంలో నవాహ్నిక దీక్షతో నవంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు గంగా తీరంలో కేదార్ ఘాట్లో ఉదయం మహాలింగార్చన, సాయంత్రం గౌరీకుండంలో మహాకోటి దీపారాధన, గంగాహారతి మీ గోత్ర నామ నక్షత్రాలతో నిర్వహించబడును. మీ పేర్ల నమోదుకు సంప్రదించండి.